చాలా స్నేహితుల మనసులో ఇంకా ఒక సందేహం ఉంది. ఆ లింక్ ఇక్కడి నుంచి వస్తుంది, మెయిల్లోనా లేక ఏదైనా ప్లాట్ఫామ్లోనా? ఇదే పెద్ద గందరగోళం. నేను దీన్ని స్పష్టంగా చెబుతున్నాను. కంపెనీ ఇచ్చిన నియమాల ప్రకారం ఎవరూ తమ లింక్ని ఇంకొరితో పంచుకోవడం కట్టుదిట్టంగా నిషేధం. ప్రతి ఒక్కరూ తమ ఇన్వైటర్ లేదా ఆ లీడర్ ద్వారా మాత్రమే ముందుకు సాగాలి. మీరు కొత్త వ్యక్తితో కలవాలనుకుంటే ముందు ఆ వ్యక్తి నమ్మదగినవాడా, సరైన దిశ చూపిస్తున్నాడా అనేది తెలుసుకోండి. తెలియకుండా ఏదైనా లింక్పై క్లిక్ చేసి జతకావడం మంచిది కాదు. సరైన విధానం లేదు. ఇప్పుడు వేవ్స్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ చెప్పబడింది ఈ ప్రక్రియ 3 దశలుగా జరుగుతుంది అని. మొదటి వేవ్ పూర్తయ్యింది. రెండో దశపై పని జరుగుతోంది. మూడో వేవ్ త్వరలోనే వస్తోంది. కాబట్టి ఇప్పటికీ లింక్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ లింక్ అందుతుంది, కానీ సిస్టమ్ ప్రకారం మరియు అందించిన టైమ్లైన్ మేరకు. కాబట్టి శాంతంగా ఉండండి, అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి, మీ ఇన్వైటర్తో సంప్రదింపులో ఉండండి. ఇప్పుడు మరో ముఖ్య విషయం. చాలామందికి షికాయత వచ్చింది, లింక్ యాక్టివ్ కాదు, పేజ్ తెరవడం లేదు లేదా బ్యాక్ టు పేజ్కి వెళ్తోంది అని. చూపిస్తున్నాం మిత్రులారా, ఇది ఒక తాత్కాలిక సాంకేతిక సమస్య మాత్రమే. సిస్టంలో అప్డేట్లు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ భాగం లింక్లు యాక్టివ్ అయి ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇప్పుడు వచ్చి సులభంగా చేయండి. భయం పడాల్సిన అవసరం లేదు. జల్దీగా తీసుకున్న నిర్ణయం కొన్నిసార్లు తప్పుగా మారిపోతుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కేవైసీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలామందికి గందరగోళంగా ఉంది. చాలామందికి కేవైసీ డిక్లైన్డ్గా చూపిస్తోంది లేదా 24 గంటల్లో ఎక్స్పైర్ అవుతోంది. అసలు విషయమేమిటంటే ఇది కంపెనీ వైపు నుంచి ఒక గ్లిచ్ మాత్రమే. రియల్ టైమర్ ఆపరేషన్ మీరు సరైన విధంగా కేవైసీ పూర్తి చేసినప్పుడు ప్రారంభమవుతుంది. కేవైసీ ప్రాసెస్ మొదలు పెడదాం. అందుకే ఈరోజు కాకపోయినా 2-3 సార్లు ప్రయత్నించండి. ఆ తర్వాత కొంచెం ఆగండి. కేవైసీ రిపీట్ చేయడంలో బదులు సహనం చూపండి. సిస్టమ్ స్వయంగా అందరికీ అవకాశమిస్తుంది. కేవైసీకి మీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి. ఇండియాలో ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నట్లే మీరు ఫ్రంట్ మరియు బ్యాక్ రెండూ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కెమెరా ఆన్ అవుతుంది. ఆ సమయంలో మీ చుట్టూ మంచి లైట్ ఉండేలా చూసుకోండి. తద్వారా కెమెరా మీ ముఖాన్ని స్పష్టంగా గుర్తించగలదు. లైట్ తక్కువ ఉంటే ఫేస్ రికగ్నిషన్ వారం ఫెయిల్ అవ్వచ్చు. అందుకే బాగా లైటింగ్ ఉన్న గదిలో ఉండటం మంచిది. 4 వైపులా ఇలా కూర్చొని స్కాన్ చేయండి. ఫోటో క్లియర్గా వస్తుంది. ప్రాసెస్ కొద్ది సెకండ్లలో పూర్తవుతుంది. చాలామందికి లాగిన్లో కూడా సమస్య వస్తోంది. టూ మెనీ అటెంప్ట్స్ లేదా ట్రై అగైన్ లేటర్ అని చూపిస్తోంది. అలాంటి పరిస్థితిలో కొంచెం టైం ఇవ్వండి. బ్రౌజర్ క్యాష్ హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. సిస్టమ్ స్లోగా స్టేబుల్ అవుతుంది. అందుకే వెంటనే రిప్లై లేకపోతే ఇబ్బంది పడకండి. స్నేహితులారా, నేను ఎప్పుడూ చెప్పే విషయం ఇదే. ఈ ట్రాన్సిషన్ ఫేజ్ చాలా అవసరం. కొంచెం సమయం ఇవ్వండి, సబృహితంగా ఉండండి, ఎలాంటి ఆందోళన వద్దు. ఆన్ ప్యాసివ్ ఈ ప్రయాణం ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది.